హలో ఫ్రెండ్స్, గత 4 సంవత్సరాలను చూసుకున్నట్లయితే ఇండియాలోను అందులోను మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి కొన్ని వందల కోట్లు పోగొట్టుకున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడేది ఎవరంటే మెయిన్గా స్టూడెంట్స్, ఇంకా ఎంప్లాయీస్, కొంతమంది చదువుకోనోళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి కొన్ని వందల కోట్లు పోగొట్టుకున్నారు. సో అసలు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా తయారు చేస్తారు, బెట్టింగ్ యాప్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి, సో ఆ బెట్టింగ్ యాప్స్ జనాల్ని ఎలా అడిక్ట్ చేస్తారో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో మీకు తెలిసిన వాళ్ళకి మీ వాట్సాప్ గ్రూప్లో కూడా అన్నిటికీ షేర్ చేయండి. కనీసం కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి అనమాట. అంటే కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏంటంటే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ రిలేటెడ్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. ఇంకొన్ని ఏం చేస్తారంటే రేసుకు సంబంధించింది, ఆ రేసింగ్ సంబంధించిన కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. కొన్ని పొలిటికల్ గేమ్స్కు కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని చూసుకున్నట్లయితే క్యాష్నోకి సంబంధించిన కొన్ని యాప్స్ ఉంటాయి. సో ఇలా ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్లో కొన్ని వందల బెట్టింగ్ యాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. అసలు ఈ బెట్టింగ్ యాప్స్కి జనాల్ని ఎలా అటాక్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాప్ వాడు మనకు ఫస్ట్ మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 1000 2000 ఆశ చూస్తారనమాట. సో మీకు ఈ బోనస్ ఇస్తున్నాం, ఈ బోనస్ ఇచ్చిన దాంతో మీరు ఆడుకోండి అని చెప్పి బోనస్లు ఇస్తారనమాట. సో స్టూడెంట్స్ కానీ లేకపోతే కొంతమంది ఎంప్లాయీస్ లేదా చదువుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఏముంది వాళ్ళే ఒక 1000 లేకపోతే 2000 బోనస్ ఇచ్చారు కదా, ఆ బోనస్ వరకు ఆడదాం అన్నట్లు స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇనిషియల్గా బెట్టింగ్ యాప్స్ ఎలా తయారు చేస్తారంటే వీళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారనమాట. అంటే చైనా వాళ్ళు కానీ, దుబాయ్ వాళ్ళు కానీ, ఇంకా పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో కొన్ని కంపెనీలు ఓపెన్ చేస్తారు, సాఫ్ట్వేర్ కంపెనీలు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారంటే కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టి సాఫ్ట్వేర్స్ని బట్టి ఈ బెట్టింగ్ యాప్స్ని తయారు చేపిస్తారనమాట. ఒక్కొక్క యాప్ తయారు చేయడానికి కనీసం వాళ్ళకి 1 నుంచి 2 కోట్లు అవసరం అవుతుంది అనమాట. అంటే ఆ బెట్టింగ్ యాప్స్ తయారు చేయాలంటే బ్యాక్ ఎండ్లో కోడింగ్ రాయాలన్నమాట. సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ కోడింగ్ రాస్తారు. ఆ కోడింగ్ కూడా ఎలా రాస్తారంటే జనాలు ఏంటంటే దానికి ఎట్లా అలవాటు పడాలన్నట్టు రాస్తారనమాట. అంటే బ్యాక్ ఎండ్లో కండిషన్స్ పెడతారనమాట. సో ఏ క్యాండిడేట్ ఎన్నిసార్లు రోజు గేమ్ ఆడాడు, సో ఎంత పెట్టాడు అని చెప్పేసి అవన్నీ కూడా రికార్డ్ అవుతుంది అనమాట ప్రోగ్రామాటికల్గా. సో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ రోజు ఒక 20 సార్లు గేమ్ ఆడాడు అనుకో, సో వాళ్ళు ఒక కండిషన్ పెట్టుకుంటారు బ్యాక్ ఎండ్లో. ఎవరైతే 20 సార్లు గేమ్ ఆడారో సో వాళ్ళ మొత్తాన్ని ట్రాక్ చేసి వాళ్ళకి ఏంటంటే 2వ రోజుకి వచ్చారో కొంత బెనిఫిట్ ఇస్తారన్నమాట. స్టార్టింగ్లో అంటే మనం ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టామనుకో మళ్ళీ మనకు 2000 వచ్చినట్టు చేస్తారన్నమాట. అట్లా వీళ్ళు ఏంటంటే ఆకర్షిస్తారు. ఫస్ట్ చిన్న అమౌంట్లు ఏం చేస్తారంటే మనం ఎవరైతే బెట్టింగ్ పెడతారో వాళ్ళకే వచ్చేటట్టు చూస్తారన్నమాట. తర్వాత వీళ్ళు ఏంటంటే మెంటల్గా ఆ యాప్కి అలవాటు పడేటట్టు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫోన్కి అడిక్ట్ అయిపోయాం, ఫోన్ 10 నిమిషాలు చూడకపోయినా ఉండలేకపోతున్నాం అనమాట. సో అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్ మొత్తం అంటే మనకి కొంత టైం ఏంటంటే చిన్న అమౌంట్లు ఏంటంటే మనకు వచ్చేటట్టు చూస్తారు. మనం బెట్టింగ్ పెట్టినప్పుడు పెద్ద అమౌంట్లు పెట్టినప్పుడు కొన్ని వాళ్ళకి పోయేటట్టు చూస్తారు, కొన్ని మనకు వచ్చేటట్టు చేస్తారు. సో వీళ్ళు మొత్తానికి ఏంటంటే అసలు ఆ క్యాండిడేట్ని మొత్తం మెంటల్గా ఏంటంటే ఆ గేమ్ మీద దృష్టి అంతా పెట్టేటట్టు చేసేదను. సో దానికి అడిక్ట్ అయ్యేటట్టు చేస్తారన్నమాట. స్టార్టింగ్ వీళ్ళు ఎలా చేస్తారంటే ఫస్ట్ ఒక వారం రోజులో లేక 10 రోజులు ఏం చేస్తారంటే కొంత చిన్న అమౌంట్లు పెడతారన్నమాట ఎవరైనా స్టార్టింగ్ ఆడేవాళ్ళు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే చిన్న అమౌంట్లు ఏదో 500 లేకపోతే 1000 రూపాయలు ఏం చేస్తుంటారంటే ఈ ఎవరైతే క్యాండిడేట్ పెడుతున్నాడో ఆ క్యాండిడేట్కి వచ్చేటట్టుగా బ్యాక్ ఎండ్లో ఏంటంటే కోడ్ రాస్తారనమాట. సో అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి కాలేజ్ ఫీజు కట్టమనో లేకపోతే ట్యూషన్ ఫీజు కట్టమనో ఇంటికాడ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాంటి గేమ్స్ ఆడి మనం గేమ్లో డబ్బులు సంపాదించవచ్చు, వచ్చిన దాంట్లో కాలేజీ ఫీజు కట్టుకొని ఇంకా మిగిలిన దాంట్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ గేమ్కి అలవాటు పడతారన్నమాట.
సో ఫస్ట్లో ఒక 10 రోజులు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, చిన్న చిన్న అమౌంట్లు పెట్టడం వల్ల ఏంటంటే వాడు యాప్ వాడు కూడా ఏంటంటే ఎక్కువ, ఇప్పుడు సపోజ్ మనం 10,000 పెడితే ఏం చేస్తాడంటే వాడు మనకే ఒక 5,000 6,000 లాభం చూపించినట్లు వదులుతాడనమాట. సో అది ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సో గేమ్ ఆడితే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇంకా గేమ్ ఆడటానికి అలవాటు పడిపోతారనమాట. సో అలవాటు పడ్డప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు నెక్స్ట్ 10 days అయిన తర్వాత ఏం చేస్తారంటే చిన్నగా ఏం చేస్తారంటే కొంత మనకిస్తుంటారు డబ్బులు, కొంత వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. అంటే ఆ యాప్ అనేది ఏంటంటే ఇంటర్నల్గా కోడింగ్ అనేది అట్లా తయారు చేస్తారనమాట. ఇప్పుడు నీకు ఒక 5 times నీకు ఇస్తాను, నేను 4 times తీసుకుంటా అన్నట్టు కోడ్ రాస్తారు లోపల. అంటే వీళ్ళు కండిషన్స్ పెట్టుకుంటారనమాట. ఎవరైతే 10,000 కంటే ఎక్కువ పెట్టుకుంటున్నారో సో వాళ్ళకి ఫస్ట్లో ఒక 5,000 వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి, తర్వాత ఆడంగా వాళ్ళు చెక్ చేస్తుంటుంది అనమాట యాప్. అంటే యాప్ ఏంటంటే మొత్తం ఆ సాఫ్ట్వేర్ అనేది అలా తయారు చేస్తారన్నమాట. పోయే కొద్ది ఇంకా ఒక 10 days 15 days పోయిన తర్వాత ఏం చేస్తారంటే చిన్నగా మెంటాలిటీని అర్థం చేసుకుంటారు వాళ్ళు. అంటే ఈ క్యాండిడేట్ రోజుకి ఎన్నిసార్లు గేమ్ అనేది ఓపెన్ చేస్తున్నాడు, ఏంటి ఎంత పెడుతున్నాడు, ఎంత పోగొట్టుకున్నాడు, లేకపోతే ఎంత ఆ క్యాండిడేట్కి వస్తున్నాయి అన్నీ కూడా ఏంటంటే ఆ యాప్ వాళ్ళకి అర్థమైపోతుంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా ఏంటంటే ఆ క్యాండిడేట్ని అంటే అడిక్ట్ అయ్యేటట్టు చేసి తర్వాత చిన్నగా ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్ కూడా 10,000 పెట్టంలోనే ఒక 5,000 లాభం రాగంలో ఏం చేస్తారంటే ఈ క్యాండిడేట్ ఒక్కోసారి 500 పెట్టే క్యాండిడేట్ ఏంటంటే 1,000 రూపాయలు పెట్టడం, 2,000 పెట్టడం, ఇట్లా 5,000 10,000 ఇంకా వాడి మెంటాలిటీ మొత్తం ఏంటంటే మనం పెడుతున్నాం వస్తున్నాయి అనే మెంటాలిటీతో ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ పెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఇంకా మెంటల్గా వాళ్ళకి ఏంటంటే అడిక్ట్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా ఒక 15 days 20 days నెల వందలు ఏం చేస్తుంటారంటే ఇంక ఎక్కువ ఏంటంటే క్యాండిడేట్కి వచ్చేటట్టు చూడరు ఆ యాప్ వాళ్ళు. సో ఈ క్యాండిడేట్ యొక్క మెంటాలిటీ మొత్తం తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ క్యాండిడేట్ పెట్టినట్టు 2 సార్లు పెడితే ఒకసారి వాడికి ఒకసారి వీడికి అని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏంటంటే 4 సార్లు పెడితే ఒకసారి వచ్చినట్లు 3 సార్లు వాళ్ళు లాగేసుకుంటాడు అనమాట. ఇట్లా ఏంటంటే యాప్ మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో ఈ విధంగా తయారు చేస్తారనమాట. ఈ విధంగా తయారు చేసి జనాలను ఏంటంటే అడిక్ట్ చేసి జనాల నుంచి కొన్ని 100 కోట్లు కొట్టేస్తున్నారనమాట. అవి కూడా కంపెనీలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి, దుబాయ్ నుంచి. ఆ కంపెనీ ఓనర్స్ అనేది ఇక్కడోళ్ళు కాదు. సో ఎక్కడోళ్ళు ఏంటంటే మన ఇండియన్ మెంటాలిటీని కనుక్కొని సో ఈ ఇండియాలో వీళ్ళ దగ్గర డబ్బులు మొత్తం కొట్టేయాలని చెప్పేసి స్టార్ట్ చేస్తారనమాట. ఈ జనాలను ఏంటంటే ఒక పిచ్చోళ్ళలాగా చేసి ఆ యాప్లకు అలవాటు చేసి కొన్ని 100 కోట్లు వాళ్ళు లాగేసుకుంటారు. సో వాళ్ళు 100 కోట్లు పెట్టి వీళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, అవన్నీ కూడా మన దగ్గర పీక్కొనే వాళ్ళు యాప్ డెవలప్ చేస్తారనమాట. సో ఈ క్యాండిడేట్లకి ఏంటంటే ఐడియా క్యాండిడేట్లకి ఏంటంటే సరైన అవకాశం లేక వాళ్ళు ఏంటంటే పెట్టేస్తుంటారనమాట. ఏదైనా నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ అనేది అంతా ఏంటంటే స్కామ్స్ అనమాట. సో అవి ఇచ్చినట్టే ఉంటారు, పీకేసుకుంటారు. ఎవరైనా ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడద్దు ఫస్ట్. సో అలవాటు పడ్డారంటే మీరు కొంత ఫస్ట్లో వచ్చినట్టే ఉంటాయి, తర్వాత నుంచి మొత్తం కూడా లాక్కుంటారు. సో ఈ ఆన్లైన్ గేమ్స్ తయారు చేసే కంపెనీలు ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక 30 మందిని 40 మందిని సాఫ్ట్వేర్ని పెట్టుకుంటారన్నమాట. సో ఎక్కడో బెంగళూరులోనో లేకపోతే దుబాయ్లోనో ముంబైలోనో కంపెనీ పెట్టుకుంటారు. సో ఆ కంపెనీ పెట్టుకుని ఏం చేస్తారంటే వీళ్ళు గేమ్స్ ఆడినప్పుడు ఏం చేస్తారంటే ఆ గేమ్స్ తయారు చేస్తారు. అంటే మన మెంటాలిటీకి దగ్గరగా తయారు చేస్తారన్నమాట. అంటే ఆశ చూపించి తర్వాత లాగేసుకుందాం అన్నట్టు ఆ గేమ్లో కోడింగ్ ఉండిద్ది. సో మనం ఆడుతున్నప్పుడు కూడా ఏంటంటే మన మైండ్ మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది అనమాట. అట్లా గేమ్స్ అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని ఒక్కొక్క ఎంప్లాయీస్కి 1,00,000 2,00,000 ఇచ్చి కూడా నెలకి ఈ గేమ్స్ తయారు చేసుకుంటారు. సో మొత్తం ఒక గేమ్ తయారవ్వాలంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు అవుతుంది. ఆ డబ్బులు మొత్తం కూడా ఏంటంటే తర్వాత వాడు ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది తర్వాత జనాల నుంచి పీక్కోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్లో కూడా ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్తారన్నమాట. వాళ్ళు మీరు సపోజ్ మీరు ఫిజికల్గా డబ్బులు పే చేయరు వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారంటే మన పేమెంట్ యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే పేటిఎం ద్వారా, లేకపోతే నెట్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఇలా ఏదైనా దేని ద్వారా అయినా పే చేయొచ్చు అన్నట్లు మనకు ఆ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే వాళ్ళు కొట్టేస్తారనమాట. కొట్టేసి మన బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా వాళ్ళు కొట్టేస్తుంటారు మనకు తెలియకుండా. ఏదో చిన్న చిన్న మెసేజ్లు పంపించడం, సో ఏదో మీకు ఈ గేమ్లో డబ్బులు వచ్చినాయి అన్నట్లు మీకు
ఒక మెసేజ్ పంపిస్తారు. సో మీరు ఏంటంటే తెలియక డబ్బులు వచ్చినాయి అన్నట్టు ఆ లింక్ ఓపెన్ చేస్తారు. లింక్ ఓపెన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇంటర్నల్గా మీ బ్యాంక్ మొత్తం డీటెయిల్స్ వాళ్ళకి పోయి వాళ్ళు మీకు తెలియకుండా మీ అకౌంట్లో లాగిన్ అయ్యి మీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం కూడా కొట్టేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఎవరైనా ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మీకు డబ్బులు వస్తున్నాయి అంటే 100 మంది ఆడితే ఒక్కరికి కూడా వస్తాయో రావో తెలియదు. సో ఎక్కువ మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం పోగొట్టుకున్న వాళ్ళే. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని వందల కుటుంబాలు బజార్ను పడ్డాయి అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇది ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.